ఏమండి ఉమ్, మనకి ఆహారం బాగా కొంచెం ఎక్కువగా తిన్న తర్వాత అంటే కడుపు నిండా తినేసిన తర్వాత అది అరగడానికి మన పెద్దవాళ్ళు మన బొజ్జల మీద రాస్తూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ ఉంటారు కదా. విన్నానండోయ్. వాళ్ళు ఎవరనేది మీకు ఎప్పుడైనా విన్నారా? జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణమా? వాళ్ళు మనుషులు కూడా ఉన్నారండి? ఉన్నారండి. వాళ్ళు రాక్షసులు అన్నమాట. ఆహా. ఈ ఋషులు మునులు వీళ్ళందరూ కూడా తపస్సు చేసేటప్పుడు వాళ్ళ తపస్సును వీళ్ళు భగ్నం చేస్తూ ఉంటే ఓకే. వాళ్ళకి శ్రీ మహావిష్ణువు వీళ్ళని కాదు మీరు తపస్సు భంగం చేసి తినవలసింది, ఓ మీరు ఉండేటువంటి దారిలో ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా మీరు తినేస్తూ ఉండండి అని చెప్పి వాళ్ళకు ఒక రకంగా శాపము, ఒక రకంగా వరం ఇచ్చాడు అన్నమాట శ్రీ మహావిష్ణువు. ఓకే, వాళ్ళ పేర్లేనా వాతాపి జీర్ణం? వాతాపి అని జీర్ణం అని ఇద్దరు రాక్షసులు అన్నమాట వాళ్ళు. ఆహా.